వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అయితే తెలుసుకుందాం. ఏదైతే మనకు 24th రిజల్ట్స్ అయితే వచ్చాయో ఆ యొక్క రిజల్ట్స్లో ఎవరైనా క్వాలిఫై అవ్వకపోయినట్టయితే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, అసలు పాలిటెక్నిక్లోనే జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఎలా జాయిన్ అవ్వాలి అన్న దాని గురించి వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలిసెట్ రిలేటెడ్గా మనకు రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అగైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుందని మాట్లాడుకున్నాం మొన్న వీడియోస్లో. మరి కౌన్సిలింగ్ ప్రాసెస్కి డేట్స్ అయితే రావాల్సింది కాబట్టి వాటికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. బట్ ఇప్పుడు ఏంటి అంటే అసలు పాలిసెట్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో కూడా మనకు పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మరి వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలి, వేస్ ఏంటి అన్నది ఒకసారి అయితే గమనిద్దాం. అసలు 10th తర్వాత ఆపర్చునిటీస్ చూసుకున్నట్టయితే యాజువల్గా అందరికీ తెలిసిందే ఇంటర్మీడియట్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇంటర్ సైడ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మల్టిపుల్ వేస్ అయితే ఉంటాయి వెళ్ళడానికి, మల్టిపుల్ కాలేజెస్ కూడా ఉంటాయి, వెళ్ళండి. లేదు ఇంకొకటి ఛాన్స్ ఏమి అంటే మనకు ఐటీఐ అయితే ఉంటుంది, ఐటీఐ సైడ్ కూడా మీరు అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అది కూడా ఒకసారి అయితే గమనించండి, ఐటీఐ కూడా మీరు వెళ్ళొచ్చు. లేదు అనుకున్నట్టయితే మనకు బాసరా నోటిఫికేషన్ వచ్చింది కదా ట్రిపుల్ ఐటీ రిలేటెడ్గా ఆర్జీకేటీ, దానికి కూడా మీరు అప్లై చేసుకోండి. 10th మంచి మార్క్స్ వచ్చినట్టయితే మేబీ బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో 6 yearsగా మీకు సీట్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇదంతా పక్కన పెట్టినట్టయితే మనకు పాలిటెక్నిక్కే జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, వేస్ ఏంటి చెప్పండి అంటే మనకు మెయిన్గా 2 వేస్ అయితే ఉంటాయి. ఫస్ట్ది ఏంటి అంటే మేనేజ్మెంట్లో సీట్ అనేది తెచ్చుకోవడం, రెండోది ఏంటి అంటే స్పాట్ అడ్మిషన్లో సీట్ అనేది తెచ్చుకోవడం. ఇక్కడ మేనేజ్మెంట్లో అంటే మీకు ఏదైతే కాలేజీలో ఇంట్రెస్ట్ ఉందో గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైతే కాలేజీలో ఇంట్రెస్ట్ ఉందో డైరెక్ట్గా ఆ కాలేజీకి వెళ్ళిపోండి. అది కూడా ప్రైవేట్ కాలేజే, గవర్నమెంట్ కాలేజ్ అయితే కాదు. ప్రైవేట్ కాలేజీకి సింపుల్గా వెళ్ళిపోయేసి అక్కడ మాకు మీ కాలేజీలో సీట్ కావాలి, సో కోర్సులో సీట్ కావాలి అంటే మేబీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక సీట్కి ఎంతైతే ప్రైస్ ఛార్జ్ ఎంతైతే ఫీజు ఉంటుందో అంత ఫీజు మీకైతే చెప్తారు. మీరు ఆ యొక్క ఫీజు అనేది పే చేసేసినట్టయితే మీకు ఆ పర్టికులర్ కాలేజీలో అడ్మిషన్ అయితే ఇస్తారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మేము పాలిసెట్ క్వాలిఫై అవ్వలేదు కదా అయినా కూడా సీట్ ఇస్తారా అంటే, ఇక్కడ పాలిసెట్ అనేది జస్ట్ మనకు ఏదైతే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీలో సీట్ తెచ్చుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అంతే తప్పించి మీరు డెఫినెట్గా పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడానికి అర్హులు కాదు అని ఆ యొక్క ఎగ్జామ్ డిసైడ్ చేయదు. సో అల్టిమేట్గా ఏంటి అంటే మీరు మేనేజ్మెంట్లో ప్రైవేట్ కాలేజీలో మనకు ఫీజు అనేది పే చేస్తే వాళ్ళు సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మీరు 10th అనేది పాస్ అయ్యి ఉండాలి. ఇన్ కేస్ ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మనకు సీట్ అనేది ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి, మేనేజ్మెంట్లో మీరు పాలిటెక్నిక్ చేయాలనుకుంటే డెఫినెట్గా కాలేజీకి వెళ్ళేసి ఫీజు పే చేసి మీరు జాయిన్ అయిపోయి చేసేయచ్చు. పాలిసెట్ ఫెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. ఇక రెండవది ఏంటి అంటే స్పాట్ అడ్మిషన్లో మ్యాక్సిమం మీకు ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్ పెడతారు. అక్కడ ఏమన్నా సీట్స్ ఖాళీగా ఉంటే అవి మనకు ఇచ్చేస్తారు. అలా ఇచ్చేసేటప్పుడు కూడా ఎవరైతే పాలిసెట్ రాసి ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత పాలిసెట్ రాయని వాళ్ళకైతే ఇస్తారు. సో అలా చూసుకున్నప్పుడు మనకు డెఫినెట్గా మీకు ఏదైతే సీట్ రావడం అన్న ఛాన్స్ ఉంటుందో డెఫినెట్గా తగ్గిపోతుంది. సో మేనేజ్మెంట్లోనే ట్రై చేయండి, మోస్ట్లీ మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నాను. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ రిలేటెడ్గా లింక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫర్దర్గా జాబ్స్ రిలేటెడ్ కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అప్డేట్స్ కావచ్చు, అన్నీ కూడా మేము అందులో షేర్ చేయడం అయితే జరుగుతుంది. డెఫినెట్గా మీకు జాయిన్ అయినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.